ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలో తక్షణమే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టిందో, ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వేలాది మంది ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం ఈ ప్రభుత్వం కల్లారా చూసింది. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏదైతే నెలకు 3,000 రూపాయలు ప్రతి యువకుడికి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 26 మాసాలు అయిపోయింది. నెలకు 3,000 చొప్పున 1,08,000 రూపాయలు ఈ ప్రభుత్వం ప్రతి యువకుడికి కూడా బాకీ ఉంది. సో ఆ 1,08,000 రూపాయలు ప్రతి యువకుడికి బాకీ చెల్లించి ఇకపై ప్రతి నెల 3,000 ఈ ప్రభుత్వం చెల్లించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు దాదాపు 7 నుంచి 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి. ఇప్పటికే చాలా మంది పిల్లలు చదువులు పూర్తి చేసుకొని కాలేజ్ బయటకు వస్తా ఉన్నారు, కానీ కాలేజ్ నుంచి సర్టిఫికెట్లు రావడంలా. సర్టిఫికెట్లు అడిగితే మీ ఫీజులు ఇంకా గవర్నమెంట్ చెల్లించలేదు, మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని పోండి అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి ఉంది. ఉదాహరణకు నా పక్కన ఇక్కడ చక్రాయపేట మండలానికి సంబంధించిన భాస్కర్ నాయక్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసినాడు. చివరి 2 సంవత్సరాలకు సంబంధించిన 86,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము బాకీ ఉంది. ప్రభుత్వం కాలేజీకి చెల్లించాల్సింది ఉంది. ఇతనుపై సర్టిఫికెట్లు అడుగుతా ఉన్నాడు. నేను పాస్ అవుట్ అయ్యాను, అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసినాను, నా సర్టిఫికెట్లు నాకు ఇండి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాన్ని అడిగితే, కాలేజ్ యాజమాన్యము ప్రభుత్వం మాకు 86,000 రూపాయలు చెల్లించాలా, ఆ 86,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించడం లేదు కాబట్టి నువ్వు ఆ డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని పో అని చెప్పి ఇటువంటి పేద పిల్లల మీద ఈ కాలేజ్ యాజమాన్యాలు ఒత్తిడిస్తా ఉన్నాయి. సో ప్రభుత్వం మొదటి లేయాలా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి ఇటువంటి లక్షల మంది లక్షల మంది యువకులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ, వారి తల్లిదండ్రులందరినీ ఆదుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పర్ఫెక్ట్ గా అమలైంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 26 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, 2 పోయినాయి పూర్తి స్థాయిలో. సో ఇప్పుడైనా ఒక్క తాండాలోనే 10 మంది పూర్తి చేస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు, విద్యార్థులు రీయింబర్స్మెంట్ డబ్బు పడాలా, కాలేజీలకు పడితే మాకు సర్టిఫికెట్లు వస్తాయి, మాకు సర్టిఫికెట్ మేమే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఆలస్యం అయితే ఇది ఒక 1 year, 2 years, 3 years లేట్ అయితే సర్టిఫికెట్ల చేతికి రావడము, వీళ్ళందరికీ ఫ్రెషర్స్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చే రైట్ కోల్పోతారు వీళ్ళందరూ కూడా. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు సంతకాలు పెట్టి మరి మేనిఫెస్టో ఇచ్చారో మరి తప్పకుండా హామీలు నెరవేర్చండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఇచ్చండి, అదేవిధంగా వృత్తి ప్రతి నెల 3,000 రూపాయలు చెల్లించండి అని చెప్పి మరొకసారి ఈ 3 నాయకులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా అవకతవకలు ఏ స్థాయిలో జరిగినాయో మీరందరూ చూశారు. ఎస్సీఆర్టీలో ఎవరైతే ఎస్సీఆర్టీ సంస్థ పేపర్ అప్లోడ్ చేస్తుందో ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసే సంస్థలో అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎవరైతే పేపర్ అప్లోడ్ చేస్తాడో ఆ ఉద్యోగి నవీన్ అనే అతనికి స్టేట్ ఫస్ట్ రావడము మరి మనమంతా కూడా చూసాం. స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత మీకుండా మళ్ళీ పక్కన పెట్టారు. అంటే ఈ ప్రభుత్వమే పరోక్షంగా పేపర్ లీకేజీ జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వమే స్పష్టం చేస్తా ఉంది. ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడం లేదు కాబట్టి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అక్రమాలు జరిగినాయో చెప్పాలంటే ఫస్ట్ జీవో నెంబర్ 47 చేసినారు. అంటే డిఎస్సి రాయకుండానే డిఎస్సి క్వాలిఫై స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ వెసులుబాటు ఇచ్చారు. ఈ జీవోలో ఇచ్చిన తర్వాత వీళ్ళ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఎవరు కోర్టుకు కూడా పోయి స్టే తెచ్చుకోకుండా
ఈ న్యాయస్థానాలకు కూడా ఎవరు ఆశ్రయించకూడదని చెప్పి ఏ అప్పీల్ పోకూడదని చెప్పి జీవో 74 ఇచ్చి మళ్ళీ జీవో 447 రద్దు చేస్తారు. అంటే ఎంత ఘోరం ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ మాదిరి మీరు చీకటి జీవోలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మరి స్పోర్ట్స్ కోటా పార్టిసిపేషన్ అంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు, అదే విధంగా ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎక్కడ విడ్డూరమో ఎవరికి అర్థం కాని పరిస్థితి జరిగాయి. కొంతమంది టీడీపీ నాయకులు అడుగుతా ఉన్నారు, ముఖ్యంగా నిన్న పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నారు, బహిరంగ చర్చకు సిద్ధము లేకుంటే అసెంబ్లీలో చర్చిస్తా, మండలిలో చర్చిస్తా సిద్ధము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయినా మేమెవరం డిఎస్సి రాయలే, కానీ డిఎస్సి రాసిన 3,30,000 మంది అభ్యర్థులు ఉన్నారు చూడు, వాళ్ళు మీకు సవాల్ ఇచ్చిన్నారు లోకేష్ కు. లోకేష్ దమ్ముంటే రా, 3,30,000 మంది అభ్యర్థులు లోకేష్ గన ఛాన్స్ ఇస్తే గన కొన్ని వేల మంది వచ్చి ఆయనతో 1-to-1 చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ గాని రామ్ గోపాల్ రెడ్డి గాని డిఎస్సి అభ్యర్థులతో చర్చకి సిద్ధం కావాలా. ప్రభుత్వంలో బాధ్యత గల స్థానంలో వీళ్ళంతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నాడు, అధికార పార్టీలో ఈ రామ్ గోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్స్ సంఖ్య కూడా జూడో, అదే విధంగా మన బాల్ బ్యాడ్మింటన్, మన పాకాట ఇటువంటివన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో గేమ్స్ అన్ని యాడ్ చేయడం ఒకటి, స్పోర్ట్స్ కోటా శాతం పెంచడం ఒకటి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఒకటి, డిగ్రీ కూడా లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకొని మళ్ళా ఉద్యోగం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు, ఇటువంటి ఘోరాతి ఘోరాలు జరిగిపోయినాయి. కాబట్టి ఈ ఘోరాల పైన చర్చకు సిద్ధమా? డిఎస్సి విద్యార్థులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, డిఎస్సి పరీక్ష రాసిన నిరుద్యోగులు అడుగుతా చర్చకు మీరు సిద్ధమా? ఉన్నా కూడా పరీక్ష రాయని మాతో చర్చకు సిద్ధం అంటారు, కానీ పరీక్షలతో చర్చకు సిద్ధమని మాత్రం మీరు ఎక్కడా మాట్లాడారు. లోకేష్ రామ్ గోపాల్ రెడ్డి కానీ ఆయన భజన బ్యాచ్ కానీ. కాబట్టి తెరచండి, ఎవరికి మీరు సవాల్ ఇసిరాలా? మేము నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి విద్యార్థులు పరీక్షలు రాసి మీ అక్రమాల వలన మీ అవకతవకల వలన ఎవరైతే ఉద్యోగాలు రాకుండా నష్టపోయినారో వాళ్ళందరి గొంతుగా మేము రోడ్లెక్కి పోరాడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి విద్యార్థులు 3,30,000 మంది పరీక్షలు రాసి ఈ అవకతవకల వలన అక్రమాల వలన ఉద్యోగాలు రాకుండా నష్టపోయినారో వాళ్ళ గొంతుగా మేమందరం రోడ్లెక్కి ఫైట్ చేస్తున్నాం. మీకు చేతనైతే డిఎస్సి అభ్యర్థులతో చర్చించండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఏదైతే అక్రమాలు జరిగినాయో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో కళ్ళకు కనిపిస్తాండి, ప్రతి సామాన్యుడికి కనిపిస్తాండి. దీంట్లో నిర్మించాల్సింది కూడా ఏం లేదు. జీవోలు మళ్ళా మీరు రద్దు చేసిన జీవోలు, అదే విధంగా మీరు యాడ్ చేసిన స్పోర్ట్స్, మీరు పెంచిన కోట సర్టిఫికేట్, మీరు పెంచిన కోట మెడల్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు రావు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ అవకతవకలు ఈ అక్రమాల పైన డెఫినెట్ గా సిబిఐ విచారణ జరగాల. పేపర్ లీకేజీ ఏదైతే ఎన్సీఈఆర్టీలో చేసిన నవీన్ అనే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో